హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ తుమ్మలా ఫిజియో. నేను డాక్టర్ హర్ష, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసి స్నోరింగ్ అంటే గురక అండి. అదేవిధంగా స్లీప్ యాప్నియా గురించి కూడా మనం తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకోబోయే ముందు మా యూట్యూబ్ ఛానల్ తుమ్మలా ఫిజియో అనే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీ వీక్లీ వీడియోస్ అనేది అప్డేట్ పొందండి. స్లీప్ యాప్నియా అంటే ఇది ఒక నిద్రకు సంబంధించిన ఒక రుగ్మత అండి. నిద్రపోతున్నప్పుడు శ్వాసలో అంతరాయం కలగటం, అంటే బాగా డీప్ బ్రీత్ తీసుకోలేకపోవటం, అంటే లోతుగా శ్వాస తీసుకోలేకపోవటం, లేదా 1 సెకండ్ నుంచి కొన్ని నిమిషాల వరకు గాలి పీల్చుకోవటం ఇబ్బంది కలుగుతుంది. అంటే వాళ్ళకి తెలియకుండానే గాలి తీసుకోవటం అనేది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి కానీ లేదంటే సర్క్యులేటరీ సిస్టమ్ కానీ ప్రాపర్ ఆక్సిజన్ అనేది వెళ్ళదు. అలాంటప్పుడే మన గురక అనేది వస్తుంది. ఫస్ట్ మీరు మార్చాల్సింది మీరు పడుకునే విధానం అండి. వెలికలుగా పడుకోకూడదు, అంటే సుపైన్ లయింగ్ అంటారు, లేదా లయింగ్ ఆన్ బ్యాక్. ఇలా పడుకోవటం వల్ల ఎక్కువగా గురకబెట్టే ఆస్కారం ఉంటుంది. మీరు మామూలుగా బ్రీత్ తీసుకున్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళాలి. అలా మధ్యలో ఈ విండ్ పైప్ అంటారండి, ట్రేకియా అంటారు. ఇది ఒక రంధ్రం లాగా ఉంటుంది. ఆ రంధ్రం అనేది కరెక్ట్గా ఉండాలి. ఇలా రంధ్రం చిన్నగా అయిపోయినప్పుడు మాత్రమే గురక వచ్చే ఛాన్సెస్ అనేది చాలా వరకు మనం చూస్తాము. మనం గాలి పీల్చినప్పుడు ఎప్పుడైతే మీరు వెలికలుగా పడుకున్నారో, మీరు దిండు వాడినప్పుడు మెడ అనేది ఇలా ముందుకు ఉంటుందండి. అప్పుడు ఈ రంధ్రంకు సంబంధించిన డయామీటర్, అంటే ఈ రంధ్రంకు సంబంధించిన వెడల్పు అనేది తగ్గిపోతుంది. అప్పుడు గాలి పీల్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ వైబ్రేటరీ సౌండ్ అనేది వస్తుంది. దాన్నే గురక అంటారు. సో వెలకలుగా పడుకోవడం అనేది చాలా వరకు అవాయిడ్ చేయండి. దాంతోపాటు దిండు అనేది ఇలా వెలకలుగా పడుకునేటప్పుడు వాడద్దండి. కొంతమంది ఇలా చేతులు వెనక్కి పెట్టుకుంటారు, అది ఇంకా డేంజరస్ పొజిషన్ అండి, అలా వాడద్దు. సో బెస్ట్ పొజిషన్ వచ్చేసి సైడ్ లయింగ్, అంటే మీరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పడుకోండి. అలా పడుకున్నప్పుడు మీ స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేయండి. మరియు మీ నెక్, హెడ్ అనేది పిల్లోకి సపోర్ట్ ఇవ్వండి. పిల్లో వాడేటట్టయితే మీ హెడ్, నెక్ అండ్ స్పైన్ ఒకటే లైన్లో ఉంటుంది. సో గురక రావటం అనేది చాలా వరకు తగ్గుతుందండి. దాంతోపాటు ఇంకో సలహా ఏంటంటే ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోండి. ఎవరైతే బాగా డీహైడ్రేషన్లో ఉన్నారో, అంటే వాటర్ చాలా తక్కువ తీసుకునే వాళ్ళల్లో ఈ సాఫ్ట్ ప్యాలెట్ అని అంటారండి, అక్కడ బాగా స్టిక్కీ అయిపోతుంది. ఆ సాఫ్ట్ ప్యాలెట్ మరియు ఈ థ్రోట్కి సంబంధించిన మ్యూకస్ అనేది బాగా స్టిక్కీ అయిపోతుంది. అప్పుడు గాలి తీసుకోవటం ఇబ్బంది ఫీల్ అవుతారు. స్లీప్ యాప్నియా మరియు ఈ స్నోరింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఎవరైతే హైడ్రేషన్ ఎక్కువ తీసుకున్నారో వాళ్ళల్లో ఇవి తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఒబిసిటీ, ఎక్కువ లావు ఉన్న వాళ్ళల్లో కూడా ఈ స్లీప్ యాప్నియా మరియు ఈ గురక అనేది రావచ్చండి. లావు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఇక్కడున్న ఫ్యాట్ అనేది ఎక్కువగా ఎక్యుములేట్ అయిపోతుంది. ఈ మెడ చుట్టూ ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు డయామీటర్ అనేది తగ్గిపోతుంది. డయామీటర్ తగ్గిపోయినప్పుడు గాలి తీసుకోవటం అప్పుడు గురక వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏవేవి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జా రెసిస్ట్ అండి. జా అంటే దవడ, దీన్ని స్ట్రెంథనింగ్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ అన్నిటి వల్ల యూజ్ ఏంటంటే మీకు నాలికి సంబంధించిన కండరాలు, ఈ దవడకి సంబంధించిన కండరాలు, మరియు ఈ బొగ్గలు చీక్స్కి సంబంధించిన కండరాలు, మరియు ఈ మెడకు సంబంధించిన కండరాలు అనేది సాగుతాయి. ప్రాపర్ టోన్ మెయింటైన్ అవుతుంది మరియు బాగా స్ట్రెంథన్ అవుతాయండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్పినట్టు జా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండి, ఆర్ జా రెసిస్ట్ కూడా అంటారు. చూడండి, మీ ఫిస్ట్ని జా కింద పెట్టుకొని గట్టిగా పైకి నొక్కి పెట్టండి. మీ జా వచ్చేసి ఆ ఫిస్ట్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇలా మీరు ఒక 20 టైమ్స్ చేయాలండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి టంగ్ ఫోర్సెస్, అంటే మీ నాలికని పైన ఉన్న సాఫ్ట్ ప్యాలెట్, పైన ఉన్న దవడకి గట్టిగా వెళ్ళి అంటించగాలి. చూడండి, టంగ్ స్లైడ్స్ అండి, అంటే మీ టిప్ ఆఫ్ ది టంగ్ వచ్చేసి మీ సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర టచ్ చేసి పై వరకు తీసుకెళ్ళాలి. చూడండి,
నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ ఇన్ చీక్ అనమాట. దీంట్లో 2 రకాలు, అంటే మీ చీక్కి సంబంధించిన కండరాలు సాగదీసే విధానం ఒకటి, బలపరుచుకునే విధానం ఒకటి. సో ఫస్ట్ వచ్చేసి ఫింగర్ ఇన్ ద చీక్లో స్ట్రెచ్చింగ్. మీ ఫింగర్ని మీ చీక్ లోపల పెట్టుకొని గట్టిగా స్ట్రెచ్ చేయాలండి. చేసేటప్పుడు మీ నెక్ అండ్ హెడ్ అనేది ఒకటే లైన్లో ఉండాలి. చూడండి. ఇలా మీరు 2 వైపులా చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఆఫ్ యువర్ చీక్, అంటే మీ ఈ చీక్కి సంబంధించిన కండరాలు బలపరుచుకోవాలి, అలాగే స్ట్రెచ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మీ అంతటి మీరే మీ పెదాల్ని గట్టిగా క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ఒక 20 సార్లు ప్రాక్టీస్ చేయండి. 2 వైపులా చేయాలండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి టంగ్ వర్కౌట్, అంటే మీ నాలిక నోట్లో నుంచి బాగా బయటికి తీసేసి మీ చిన్న కింద భాగాన్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి నాలిక బయటికి తీసేసి మీ ముక్కు టిప్ని, అంటే టిప్ ఆఫ్ ది నోస్ని కూడా టచ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి. ఇలా కిందకు ఒక 10 సార్లు, పైకి ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ టంగ్కి సంబంధించిన కండరాలు మంచి టోన్గా డెవలప్ అవుతాయి మరియు స్ట్రెంగ్తన్ కూడా అవుతాయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కంప్లీట్ టంగ్ అవుట్ సైడ్, అంటే మీ నాలిక మొత్తాన్ని బయట పెట్టాలి. నాలిక మొత్తం బయట పెట్టినప్పుడు ఏంటంటే ఉవ్వులా అనే పార్ట్ ఉంటుంది, అంటే కొండ నాలికను అనేది బాగా పైకి తీసుకెళ్ళాలి మీ అంతటి మీరే. ఎప్పుడైతే నాలిక బయట పెట్టినప్పుడు ఆ అనే శబ్దం చేస్తారో అప్పుడే ఆ కొండ నాలిక పైకి వెళ్తుందండి. చూడండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సాఫ్ట్ ప్యాలెట్ బ్లోయింగ్, అంటే ముక్కులో నుంచి గాలి బాగా పీల్చి ఆ గాలిని మొత్తాన్ని నోట్లో గట్టిగా బిగబట్టండి. మీ 2 పెదాలు బాగా క్లోజ్ చేసి ఆ ఎయిర్ మొత్తాన్ని మీ బుగ్గల్లో హోల్డ్ చేయగలగాలి. ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి మెల్లిగా నోట్లో నుంచి పర్సల్ లిఫ్ట్ ద్వారా బయటికి వదలండి. చూడండి. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఏ ఓవెల్ ప్రొనౌన్సియేషన్, అంటే ఓవెల్స్ అంటే AEIOU అండి. ఏ అనే అక్షరాన్ని ఎక్కువసేపు 4 to 5 సెకండ్స్ అనేది గట్టిగా మీరు చెప్పాలి. చెప్పినప్పుడు ఏ అని కాకుండా ఆ అనే శబ్దంతోనే మీ వాయిస్ అనేది బయటకు రావాలి. అలా ఆ అనేటప్పుడు మీ ఉవ్వుల అనేది పైకి ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఆ అలా 4 to 5 సెకండ్స్ హోల్డ్ చేసి వదిలేయండి. అలా మీరు ఒక 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఓవెల్ ప్రొనౌన్సియేషన్స్, అంటే అన్ని ఓవెల్స్ ఒకటేసారి కంటిన్యూస్గా ఒక 10 to 15 టైమ్స్ చేయాలి. చూడండి. AEIOU AEIOU AEIOU. ఈ ఓవెల్ ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మీ లిప్స్ ఎప్పుడు టచ్ అవ్వకూడదండి. ఇలా కంటిన్యూస్గా 20 టైమ్స్ చేయాలి. సో వీటితో పాటు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మరియు ప్రాణాయామం కూడా చేయండి. ముక్కులో నుంచి ఒక సైడ్ రంధ్రం ముక్కులో నుంచి గాలి పీల్చి ఇంకొక సైడ్లో నుంచి వదలాలండి. అలా మీరు ఒక 5 minutes ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు బాగా హైడ్రేషన్లో ఉండండి, వాటర్ బాగా తీసుకోండి మరియు స్లీపింగ్ పొజిషన్ అనేది బాగా చూసుకోండి. కొంతమంది CPAP కూడా యూజ్ చేస్తారు, అంటే అది ఒక టైప్ ఆఫ్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ అండి. అది కంటిన్యూస్గా ఆక్సిజన్ వచ్చేసి బయట నుంచి ముక్కులో ద్వారా గట్టిగా ఫోర్స్గా బ్రీతింగ్ చేస్తుంది. అది ఒక టైప్ ఆఫ్ వెంటిలేషన్ అనమాట. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. గురక నుంచి మరియు స్లీప్ యాప్నియా నుంచి ఉపశమనం పొందండి. నమస్తే.